మీకందరికీ శుభములు. ఈ ఉదయకాలమున మనమందరం దేవుని సన్నిధికి చేరునట్లు దేవుడు మనకి అనుగ్రహించిన కృపను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఆయన సన్నిధికి ఆసక్తితో వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించునుగాక. ఈరోజు నిజానికి 3వ ఆదివారం కాబట్టి మిషనరీ సండే జరగాలి, కానీ అది వచ్చే ఆదివారానికి షిఫ్ట్ చేయడం జరిగింది. వచ్చే ఆదివారం నేను మీ మధ్య ఉండటం లేదు. నార్త్ ఈస్ట్ నాగాల్యాండ్కు ఒక బ్యాప్టిస్ట్ కాన్ఫరెన్స్ కొరకు వెళ్తూ ఉన్నాను. మరి ఆ దినాన్న మిషన్ టు ది బ్లైండ్ అనే మిషన్ వారు మన మధ్యకు వస్తారు. వారు అందుల మధ్య పరిచర్య చేస్తూ ఉన్నారు. అందులో మనలో చాలామందికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఎలీషా కళ్యాణ్ గారు. మరి వారే ఆ రోజున వాక్యం చెబుతారని కూడా మనకి సమాచారం అందింది. కాబట్టి ఆ రోజున మీరందరూ కూడా మిషనరీ ఆదివారానికి సిద్ధపడి రావాలని కోరుతూ ఉన్నాను. ఒకవేళ మీలో ఎవరైనా ఈరోజే మిషనరీ ఆదివారం అనుకొని కానుక తీసుకొని వస్తే అది మీ దగ్గరే ఉంచుకోనండి. వచ్చే ఆదివారం మీరు తప్పకుండా రండి. అప్పుడు ఆ కానుక ఆ మిషనరీ సంస్థ వారికి అందించండి. తద్వారా ఈ పరిచర్య ముందుకి దిగ్విజయంగా కొనసాగునట్లు దేవుడు సహాయం చేస్తాడు. అలానే ఈ మిషనరీ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మలను దీవిస్తాడు. క్రైస్తవ జీవితంలో ఆధ్యాత్మిక చింతన అనేది చాలా ప్రధానమైన విషయం. కానీ ఈ ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి జీవన శైలిని చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికమైన పదజాలం చాలా వాడుతాం మనం. అలానే ఆధ్యాత్మిక కార్యక్రమాలను చాలా నిర్వహిస్తూ ఉంటాం. కానీ ఆధ్యాత్మిక చింతన చాలా తక్కువ. ఇది ఎలా మనం తెలుసుకోవచ్చు? ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఆధ్యాత్మిక చింతనకు మధ్య తేడాను, అలానే ఆధ్యాత్మిక పదజాలానికి ఆధ్యాత్మిక చింతనకు మధ్య ఉండేటువంటి తేడాను, లేదా ఆత్మ సంబంధమైనది అని అనిపించేటువంటి ఆరాధనలకి నిజంగా ఆత్మ సంబంధమైనటువంటి సహవాసానికి మధ్య ఉండేటువంటి తేడా ఎలా తెలుసుకోవాలి? అది మన యొక్క ప్రార్థనలలోనూ అలానే మన యొక్క జీవన శైలిలోనూ కనపడుతుంది. చాలా క్లియర్గా కనపడుతుంది. మన యొక్క ప్రార్థన అంశాలని మనం గమనిస్తే అందులో ఎక్కువ శాతం ప్రార్థన అంశాలు ఇహలోక జీవితానికి సంబంధించినటువంటి ప్రార్థన అంశాలే ఉంటాయి. ఉదాహరణకి ఏదైనా ఒక మీటింగ్ జరిగింది, అయిపోయిన తర్వాత ఆ సేవకులు ముందుకొచ్చి మీ కొరకు ప్రార్థన చేయాలా అని అడిగితే ఇంచుమించుగా 99% మంది వారి యొక్క శరీర అనారోగ్యాల కోసం, వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల కోసం, వారి యొక్క కుటుంబంలో వారు ఫేస్ చేస్తూ ఉన్నటువంటి కొన్ని ఛాలెంజెస్, అంటే వివాహాలు కానీ, ఉద్యోగాలు కానీ, చదువులు కానీ, లేక ట్రాన్స్ఫర్స్ కానీ, లేక ఎలాంటి రకరకాలైనటువంటి అంశాల కోసం ఎక్కువగా ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటారు. లేక ఇల్లు కట్టుకోవటం కోసం, స్థలం కొనుక్కోవటం కోసం, ఆస్తుల కోసం ప్రార్థన చేయమని అడుగుతారు. ఇవేవి కూడా ప్రార్థన చేయటం తప్పు కాదు. ఆ విషయాలను ప్రార్థన చేయమని ఇతరులను అడగడం కూడా తప్పేం కాదు. కాబట్టి నేను ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు మీలో ఎవరూ కూడా గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మీకు ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయమని అడుగుతారు. అది సహజమే. కుటుంబ పరిస్థితులు బాగులేవు కాబట్టి కుటుంబ పరిస్థితులు బాగుపడేలాగా ప్రార్థన చేయమని అడుగుతారు. అది సహజమే.
ఉద్యోగం కావాలి, ఉద్యోగం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి ఉద్యోగం వచ్చేలాగా ప్రార్థన చేయండి అని అడుగుతారు. అది సహజమే. లేదా మీరు ఎక్కడో దూర ప్రాంతానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు, సో చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి, దేవుడు మాకు క్షేమకరమైన ప్రయాణం దయచేయమని ప్రార్థన చేయండి అని మీరు చెప్పడంలో ఏం తప్పేం లేదు. కానీ వీటన్నింటిలోనూ ఆధ్యాత్మిక చింతన అనేది అనగా నా దేవుడు నా జీవితం ద్వారా మహిమ పరచబడాలి, అలాంటి శ్రేష్టమైనటువంటి జీవిత విధానాన్ని నేను కలిగి ఉండాలి అని కోరి ఆ శ్రేష్టమైన జీవిత విధానాన్ని దేవుడు అనుగ్రహించేలాగన, ఆ మంచి ప్రవర్తన మనం కలిగి జీవించేలాగన దేవుడు మనల్ని బలపరచడం కొరకు దేవుని సన్నిధిలో దేవుని వెతకటం, లేక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం, దేవుని సన్నిధిలో ఒకరి కోసం ఒకరు విజ్ఞాపన చేసుకోవటం, హెచ్చరించుకోవటం, ఇది ఆధ్యాత్మిక చింతన. నేను రక్షించబడ్డాను, నా కుటుంబ సభ్యులందరూ రక్షించబడాలా, మా కుటుంబం రక్షించబడింది, మా కుటుంబంలోని మా యొక్క బంధువర్గం అంతా రక్షించబడాలా, తల్లిదండ్రులకు వారి యొక్క పిల్లల యొక్క ఆధ్యాత్మిక క్షేమాన్ని గూర్చినటువంటి ఆశ నిరంతరం ఉండాలా. ఈ లోక సంబంధంగా వారిని ఉన్నతమైన స్థలములో లేక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి మనం ఎంతగా ప్రయాసపడతామో అంతకంటే ఎక్కువగా వారు దేవుని కొరకు ఎక్కడ ఉన్నా నిలిచేలాగన, వారిని ఉంచేలాగన మనం ప్రయాసపడటం, ప్రార్థన చేయటం, వారికి పరిచర్య చేయటం అవసరం. సో ఇది ఆధ్యాత్మిక చింతన. ఈ చింతన క్రైస్తవ లోకంలో చాలా అవసరమైనటువంటి విషయం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అగ్నితో పోల్చబడ్డాడు. అగ్ని, మీరు ఈ మాట చాలా ఎక్కువగా చదివి ఉంటారు కూడా. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అనే మాట. దేవుణ్ణి అగ్నితో ఎందుకు పోల్చాడు? మన కల్చర్లో పంచభూతాలను ఆరాధిస్తారు. ఎందుకు అంటే అవన్నీ కూడా మన శక్తికి మించినటువంటివి, అవి ఎప్పటి నుంచో ఉన్నాయి, అవి దేవుని వరాలు అని వాటిని ఆరాధిస్తారు. పంచభూతాలు అంటే భూమి, ఆకాశం, గాలి, నీరు, ఐదోది అగ్ని. వీటిని ఎవరూ నియంత్రించలేరు, వాటి మట్టుక ఉన్నాయి. కాబట్టి అవి చాలా అద్భుతమైనవి, చాలా గొప్పవి, వాటి వలన మాత్రమే మనం జీవిస్తున్నాం అని మనిషి వాటిని ఆరాధించడం మొదలుపెట్టాడు. అగ్నిని కూడా ఆరాధిస్తారు, అగ్నిని కూడా ఆరాధిస్తారు. కానీ ఇక్కడ బైబిల్లో మనం గమనిస్తే దేవునిని అగ్నితో పోల్చి మాట్లాడాడు. దేవుడు అగ్ని అని. అసలు దేవునిని అగ్నితో ఎందుకు పోల్చి మాట్లాడాడు అనే విషయాన్ని గురించి కొన్ని విషయాలు మీ ఎదుట పెట్టి ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు అగ్ని. మనం 2 వాక్య భాగాలు చదివాం. నిర్గమకాండంలో నుంచి ఒకటి, హెబ్రీలకు రాసిన పత్రికలో నుండి ఒకటి. నిర్గమకాండంలో ఉన్నటువంటి ఆ వాక్య భాగం మనకి బాగా పరిచయమైనటువంటి వాక్య భాగం. నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం చదువుకున్నాం. మోషే ఐగుప్తు నుంచి పారిపోయాడు. పారిపోయి ఇత్రో దగ్గర చేరాడు. ఇత్రో అమ్మాయిని చేసుకున్నాడు, ఇత్రో వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాడు. సో ఇత్రో మామ దగ్గర గొర్రెలను కాస్తూ తన యొక్క జీవితాన్ని ఒక మూల అరణ్యంలో కొనసాగిస్తూ ఉన్నాడు. సడన్గా దేవుడు మోషేను దర్శించాడు. మోషేను దర్శించినప్పుడు
యెహోవా ఆయనకు ఏ రీతిగా కనిపించాడు అని అంటే అగ్ని రూపంలో కనిపించాడు. అగ్ని. ఆయన గొర్రెలు కాస్తూ ఉన్నాడంట. ఆ పర్వతానికి దేవుని పర్వతం అని పేరు. ఎందుకంటే ఆ తర్వాత దేవుడు ఆ పర్వతం మీదే ఇశ్రాయేలీయులకు అన్ని కట్టడలు ఇచ్చాడు. సో దేవునికి మానవునికి మధ్య ఒక సంధి లేక ఒక సమాధానం, ఒక ఒడంబడిక, ఒక నిబంధన ఏర్పడింది అక్కడే. అందుచేత ఆ పర్వతానికి హోరేబు లేక దేవుని పర్వతం అనేటువంటి పేరు కలిగింది. మోషేకు అనేకమైన అనుభవాలు ఆ పర్వతం మీద ఉన్నాయి దేవునితో. ఇది మొదటి అనుభవం. సో ఈ మొదటి అనుభవంలో మోషే దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. ఎలా చూస్తూ ఉన్నాడంటే ఒక అగ్ని రూపంలో చూస్తూ ఉన్నాడు. ఈ అగ్ని ఆ పొదలో కాలుతూ ఉందంట, కానీ పొద కాలిపోవటం లేదంట. అగ్ని మండుతూ ఉంది కానీ పొద కాలిపోవటం లేదు. మోషేకి అది చాలా వింతగా అనిపించింది. చాలా వింతగా అనిపించి ఆ వైపు వెళ్ళి చూద్దాం అనుకున్నాడు. ఏంటి అగ్ని చాలా వింతగా ఉంది, అగ్ని బగబగ మండుతూ ఉంది కానీ పొద అయితే కాలిపోవటం లేదు, ఇది ఎలా సంభవం అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే దేవుడు అగ్ని జ్వాలల్లో నుంచి మాట్లాడాడు. దేవుని స్వరం విన్నాడు. మోషే, నువ్వు దగ్గరికి రావద్దు, నీ చెప్పులు విడువు, ఎందుకంటే ఇది పరిశుద్ధమైన స్థలం అని చెప్పాడు. సో అగ్ని దేనికి సూచన అంటే మొట్టమొదటిగా మనం గమనించవలసిన విషయం దేవుని యొక్క సన్నిధికి సూచన. దేవుని సన్నిధికి సూచన. బైబిల్లో వాడినటువంటి పదజాలం గురించి, పోలికలను గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అలాగని చెప్పి మన పొయ్యిలో అగ్ని మండుతూ ఉంటే దేవుని సన్నిధి అనుకోవటానికి లేదు, అలాంటి అర్థం కాదు. ఏమంటే పొయ్యిలో దేవుడు ఉన్నాడని అనుకోవద్దు. బట్ దేవుని యొక్క వాక్యములో దేవునిని అగ్నితో పోల్చి మాట్లాడినప్పుడు, మొట్టమొదటిగా ఆ విధంగా పోల్చి మాట్లాడినప్పుడు దాని యొక్క అర్థం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంది అని అర్థం అన్నమాట. దేవుని సన్నిధి. ఇలా మనం బైబిల్లో చూస్తే కనీసం 4 పోలికలు మనకి కనపడతాయి. మొదటి పోలిక దేవుని యొక్క సన్నిధికి సూచన. అలాగనే రెండవది దేవుని యొక్క పరిశుద్ధతకు, తీర్పుకు సూచన. దానినే దేవుడు దహించు అగ్ని అని కూడా చెప్పాడు. అలానే దేవుని యొక్క పరిశుద్ధపరచు ప్రక్రియకు సూచన. దేవుడు తన ప్రజలను పరిశుద్ధపరిచేటువంటి ప్రక్రియలో అగ్ని అనేటువంటి పోలికను వాడుకున్నాడు. అలాగనే 4వది దేవుని యొక్క శక్తికి సూచన, లేక దేవుని పని నిమిత్తమై దేవుడు తన ప్రజలను బలపరిచేటువంటి శక్తికి సూచన, లేక నింపేటువంటి శక్తికి సూచన. సో ఈ 4 రకాలుగా దేవుని యొక్క వాక్యంలో మనం దేవుడు అగ్ని అని చెప్పినప్పుడు వాటి యొక్క సూచనలను తెలుసుకుంటున్నాం. ఇవి వాక్యం చదివినప్పుడు వాక్యంలో ఇచ్చినటువంటి వివరణను బట్టి మాత్రమే దీనిని మనం అర్థం చేసుకోవాలి. వాక్యంలో నుంచి బయటకు వచ్చి ప్రతి అగ్నిని గమనించి ఆ అగ్నిని దేవునితో పోలిస్తే అది మనం తప్పు దారిలోనికి, తప్పు అవగాహనలోనికి వెళ్ళే అవకాశం ఉంది. సో కనుక ఇక్కడ దేవుని యొక్క సన్నిధిని మోషే చూస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు అగ్ని రూపంలో మోషేకు కనిపించిన అక్కడ ఆ అగ్ని ద్వారా దేవుడు ఒక సందేశాన్ని మోషేకి తెలియజేశాడు. ఆ సందేశం ఏంటంటే దేవుడు చాలా శక్తిమంతుడు, కానీ దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు కృపగలవాడు, దేవుడు నమ్మకమైన వాడు అని తెలియజేశాడు. అగ్ని అందరికీ భయమే. అగ్ని
కాలిపోతాం అనేటువంటి ఒక భయాన్ని మనలో కలిగిస్తుంది. కానీ ఇక్కడ మనం చూస్తే అగ్ని మండుతూ ఉంది కానీ పొద కాలిపోవటం లేదు. దట్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. నీ మధ్య నీ దేవుడు సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు తన ప్రజలను దహించి వేయడు. ఇది మనం గ్రహించాల్సినటువంటి విషయం. దేవుడు నీ మధ్య సంచరిస్తూ ఉంటాడు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని దేవుడు దహించి వేయడు. ఇది ఇక్కడ మోషేకు దేవుడిచ్చినటువంటి సందేశం. ఆయన ఆ అగ్ని జ్వాలల్లో ఉండి మాట్లాడినప్పుడు ఏమని మాట్లాడాడంటే, నా ప్రజలు ఐగుప్తులో పడుచు ఉన్న శ్రమను నేను చూచాను. వారిని ఎవరైతే శ్రమ పెడుతూ ఉన్నారో ఆ శ్రమ పెట్టువారి విషయంలో వారు చేసిన ప్రార్థన నేను విన్నాను. కాబట్టి నేను వారిని రక్షించటానికి దిగి వచ్చాను అంటాడు అన్నమాట. ఇది దేవుని యొక్క కృపను సూచించేదన్నమాట. దేవుడు నిజమే చాలా బలమైన వాడు. ఆయన కావాలంటే దహించి వేయగలడు అగ్నివలే, కానీ దహించడు. కారణం ఏంటంటే హీ లవ్స్ యూ. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ ఎడల తన కృపను చూపిస్తూ ఉన్నాడు. ఆయన నీకిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోవటానికి నరమాత్రుడు కాడు. ఆయన నమ్మకమైన వాడు. ఆయన తన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఈ విషయాలు ఈ అగ్ని జ్వాలల ద్వారా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మనకి తెలుస్తూ ఉన్నాయి. ఇలాంటిదే మరొకటి కూడా మనం చూస్తాం. మోషే ఐగుప్తు వెళ్ళాడు, ప్రజలను విడిపించుకొని బయటకు వచ్చాడు. దేవుని గొప్ప కార్యాలు జరిగాయి. వారు బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలతో దేవుని యొక్క సన్నిధి నివాసం చేసింది. లేక దేవుడు ఉన్నాడు వారితో. ఎలా ఉన్నాడంట? ఇదే నిర్గమాకాండంలో 13వ అధ్యాయంలో 21, 22 వచనాలు మనం చదివితే మనకు తెలుస్తుంది. ఆయన వారి యొక్క ప్రయాణమంతటిలో కూడా పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్ని స్తంభములోను ఉండి ఆయన వారిని నడిపించాడు. ఈ అగ్నిస్తంభము మేఘస్తంభము వారి యొక్క ప్రయాణంలో ఎప్పుడూ తొలగిపోలేదటండి. ఎప్పుడూ తొలగిపోలేదు. అగ్ని దహిస్తుంది, కానీ ఈ అగ్ని ప్రేమ కలిగి కృప చూపి విడిపించి నడిపిస్తుంది. దేవుని సన్నిధి. నాకు అప్పుడప్పుడు ఎలాంటి డౌట్ వస్తుందంటే, అసలు ఇశ్రాయేలీల ప్రయాణంలో ఇలాంటి ఒక అద్భుతమైన దృశ్యాన్ని వారి జీవితంలో ఎన్నడూ చూసి ఉండరాలు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. అసలు అది ఎలా ఉంటుంది అని ఊహించుకోవటానికే మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. కానీ అలాంటి దేవుని యొక్క సన్నిధిని వారిని వెంబడిస్తూ ఉండగా, వారి ముందు నడుస్తూ ఉండగా, వారిని నడిపిస్తూ ఉండగా ఇశ్రాయేలీయులు ఎలా దేవుని యొక్క మహిమను ఒక విగ్రహంలో బంధించేశారో నాకు అర్థం కావట్లేదు అన్నమాట. అంతగా కుదించేశారో, అంతగా తగ్గించేశారో నాకు అర్థం కావట్లేదు. మోషే ఏమయ్యాడో మాకు తెలియట్లేదు. మోషే ఏమైతే నీకేం, నీతో దేవుని సన్నిధి ఉంది కదా, అగ్నిస్తంభం ఉంది కదా, మేఘస్తంభం ఉంది కదా. దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తే ఆ దేవుని సన్నిధిని యథార్థంగా నడవటం అనేది మనకి అర్థమవుతుంది అన్నమాట. ఈ దినాల్లో క్రైస్తవులకు ఈ దర్శనము కొదువైనందుచేత ఆధ్యాత్మిక చింతన తగ్గిపోతుంది.
ఇశ్రాయేలీలతో పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము నడుస్తూ ఉన్నప్పటికీ కూడా వారు ఎలాగైతే దైవ చింతన కోల్పోయి లోకానుసారమైన వాటిని, శరీరానుసారమైన వాటిని మాత్రమే దృష్టించారో, అలాగనే క్రైస్తవులు అనుక్షణము దేవుని యొక్క వాక్యము వారితో ఉన్నప్పటికీ, ఆ వాక్యములో దేవుని యొక్క దర్శనము కలుగుతూ ఉన్నప్పటికీ కూడా లోకానుసారమైన ఆలోచనలతోనే జీవించేస్తూ ఉన్నారు. కానీ ఈ దేవుడు నీకు సన్నిధిని తోడుగా ఇస్తాడు, నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆయన ప్రేమతో నిన్ను దర్శిస్తాడు. ఆయన ప్రేమతో నిన్ను దర్శించినప్పుడు మనము కాలిపోము, కానీ ఆయన యొక్క మహిమను మనం కన్నులారా చూస్తాం. అయితే రెండవ పోలిక ఇంకోటి ఉంది కదా, దేవుని యొక్క పరిశుద్ధతకు, తీర్పునకు ఇది సూచన. రెండింటినీ కలిపి చెబుతున్నాను నేను. దేవుని పరిశుద్ధత, దేవుని తీర్పు, రెండు. ఇదే వాక్య భాగంలో మోషేతో దేవుడు అన్న మాట ఏంటంటే, ఈ స్థలము పరిశుద్ధం. ఈ పరిశుద్ధమైన స్థలములోనికి నీవు ప్రవేశించినప్పుడు నీ చెప్పులు తీసేయాలా అన్నాడు, లేక నీ అపరిశుద్ధతను తొలగించుకోవాలా? దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఎంత పరిశుద్ధుడంటే పాపమును అస్సలు టాలరేట్ చేయలేడు, అస్సలు సహించలేడు. పాపము కనపడితే దేవుడు దానిని తట్టుకోలేడు. దేవునికి నచ్చని విషయం ఏదైనా ఉందంటే అదొక్కటే, పాపము. ఆయన కన్ను దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధతను లోపించినప్పుడు ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆయన పరిశుద్ధుడు గనకనే పాపమును శిక్షిస్తాడు. ఆయన పరిశుద్ధుడు కాకపోతే ఆయన పాపమును శిక్షించడు. ఆయన పరిశుద్ధుడు కనుకనే పాపమును శిక్షిస్తాడు. యేసుక్రీస్తు మీద, అనగా పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు మీద దేవుడు, ఆయనే మానవ రూపుగా ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు మీద మానవుని యొక్క పాపము మోపబడినప్పుడు సైతం దేవుడు సహించలేదు. హి డిడ్ నాట్ స్పేర్ హిజ్ ఓన్ సన్. దేవుని కుమారుడు యేసుక్రీస్తు మీద పాపము మోపబడినప్పుడు ఆ పాపమును శిలువ మరణము ద్వారా శిక్షించాడు. శిక్షించబడవలసిందే. దేవుడు పరిశుద్ధుడు గనకనే ఇది జరుగుద్ది. పరిశుద్ధత రాజీ పడదు. అగ్ని ఎలాగైతే రాజీ పడదో పరిశుద్ధత కూడా అలాగనే రాజీ పడదు. అగ్ని రాజీ పడుతుందా? రాజీ పడదు. అగ్నిలోనికి ఏదొచ్చినా దహించేసడమే దాని యొక్క గుణం. అగ్ని తాకినది ఏదైనప్పటికీ కూడా అది దహించబడాల్సిందే తప్ప ఈ వ్యక్తి మంచోడులే, ఈయన వదిలేద్దాం అని అనుకోదు. అగ్ని రాజీ పడదు. లేక ఈ వ్యక్తి అంటే నాకు ఇష్టం, లేక ఈ వస్తువు అంటే నాకు ఇష్టం, దీన్ని వదిలేస్తానులే అని అగ్ని అనుకోదు. దేనినైనా దహించటమే దానికి తెలుసు, దహించేస్తుంది. కనుక మన దేవుడు దహించు అగ్ని అని దీనిని బట్టే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడి గనక, ఆయన తీర్పు తీర్చువాడు గనక ఆయన దహించు అగ్ని. పాపమును ఆయన ఎంత మాత్రము స్పేర్ చేయడు, ఎంత మాత్రము సహించడు. పాపము శిక్షింపబడవలసినదే. చూడండి, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 3-4 వచనాలు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం
3-4 వచనాలు. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనెము. నీ ముందు నడిచేవాడు ఎవరో తెలుసా? దహించు అగ్ని. దహించు అగ్ని వలె దేవుడు నీ ముందర నడుస్తూ ఉన్నాడు అని ఇశ్రాయేలీయులతో చెప్పాడు. దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పాడు. ఆయన ముందుగా దహించు అగ్ని వలె నడవటం అంటే ఏంటి? చూడండి, ఆ క్రింద వచనాలు ఇంకా మనం ముందుకు చదివితే తెలుస్తాయి. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసేదవు. 4వ వచనం, నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి ప్రవేశపెట్టనని నువ్వు అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచూ ఉన్నాడు. మనం చాలాసార్లు ఎలాగ భావిస్తామంటే, దేవునికి ఇశ్రాయేలీలంటే చాలా ఇష్టం కాబట్టి దేవుడు ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దేశంలో అన్ని అద్భుతాలు చేసి బయటకు తీసుకొచ్చి అరణ్యమంతా నడిపించి కనాను దేశంలోనికి ప్రవేశింపచేశాడు. కనాను దేశంలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా నాశనం చేసేశాడు అనుకుంటాం. దేవుడు హెచ్చరిస్తున్నాడు ఇశ్రాయేలీల్ని. మొదట ఏమని హెచ్చరించాడంటే, నువ్వు క్షేమంగా ఆ దేశంలో ఉండేటువంటి వారందరినీ కూడా ఓడించి ఆ దేశాన్ని నువ్వు స్వాధీనపరుచుకొని క్షేమంగా అందులోనికి ప్రవేశించడం బట్టి నీకొక అభిప్రాయం కలిగే అవకాశం ఉంది. ఏంటి అభిప్రాయం అంటే, నేను నీతిమంతుడను గనుక దేవుడు నన్ను అందులో ప్రవేశపెట్టాడు అని నువ్వు అనుకునే ప్రమాదం ఉంది. జాగ్రత్త. దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీ నీతిని బట్టి నేను నిన్ను ప్రవేశింపజేయలేదు. మనం ఇంకా బ్రతికి ఉన్నాం, మనం ఇంకా కృపను అనుభవిస్తూ ఉన్నాం. దానికి కారణం మన మంచితనం కాదు, మన నీతి కాదు, ఈవెన్ కంపారిటివ్ సెన్స్లో కూడా కాదు. కంపారిటివ్ సెన్స్ అంటే ఇతరుల కంటే నేను మంచివాడినేమో అందుకే దేవుడు నన్ను నిలబెట్టాడు అనుకోవడానికి కూడా లేదు. ఇతరుల కంటే కూడా మనం మంచోళ్ళం కాదు. వాళ్ళు ఎలాంటి వారో నువ్వు అలాంటి వ్యక్తివే. నో డిఫరెన్స్. మరి అలా అయితే దేవుడు వారిని ఎందుకు వెళ్ళగొట్టాడు, వీరిని ఎందుకు స్థాపించాడు? ఇదే కదా ప్రశ్న. ఇప్పుడు దేవుడు ఏమైనా పక్షపాత ఆశ్రిత పక్షపాతాన్ని చూపెడుతూ ఉన్నాడా దేవుడు? పేతురు అంటాడు, దేవుడు పక్షపాతి కాడని దీనిని బట్టి నేను తెలుసుకున్నాను అంటాడు పేతురు. ఎక్కడ? కొర్నేలి ఇంట్లో మాట్లాడుతూ అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో. దేవుడు పక్షపాతి కాడు. ఆయన ప్రతి జనములో నుండి తనకు లోబడే వారిని ఆయన చేర్చుకుంటాడంతే. ఆయనకి రేషియల్ పక్షపాతం లేదు. ఆయన కొందరిని అంగీకరించి కొందరిని తృణీకరించి నీ నీతిని బట్టి దేవుడు కార్యం చేసేవాడు కానే కాడు. అసలు అలా కార్యం చేయటానికి ఎవరిని ది బెస్ట్ రైచియస్ పర్సన్ అని తీయాలా? దెర్ ఇస్ నో వన్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో నీతిపరుడు అని పేరు కలిగిన వాడు ఒక్కడు లేడు. మరి ఇశ్రాయేలీయులకు ఎందుకు ఈ ధన్యత ఇచ్చాడు అని మనం అడిగితే దానికి 2 కారణాలు ఉన్నాయండి.
మొదటి కారణం ఇక్కడే చెప్పాడు, 4వ వచనం చివర్లో చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 9:4వ వచనం చివర్లో చెప్పాడు, ఈ జనుల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచు ఉన్నాడు. వారిని వెళ్ళగొట్టడానికి కారణం ఏంటంట? వారిని వెళ్ళగొట్టడానికి కారణం ఏంటి? వారి చెడుతనం. నీ నీతి కాదు, వారి చెడుతనం. దేవుడు వారి యొక్క చెడుతనాన్ని బట్టి వారి మీదకి రప్పించేటువంటి శిక్ష ఇది, తీర్పు ఇది. అంతే. దేవుడు సొదొమ గొమొర్రాలను ఎలా శిక్షించాడో, ఎలా తీర్పు తీర్చాడో, నోవహు కాలంలో జలప్రళయంతో దేవుడు ఎలా తీర్పు తీర్చాడో, ఇప్పుడు కూడా దేవుడు అలాగనే ఐగుప్తుని తీర్పు తీర్చాడు. అలాగనే ఇప్పుడు కనాను దేశస్థులను కూడా తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఈ తీర్పు అక్కడితో ఆగిపోదండి. పాపం చేసినటువంటి వ్యక్తులు తన ప్రజలైనప్పటికీ కూడా వారిని తీర్పు తీర్చును. దేవుడు పరిశుద్ధుడు, ఎవరిని స్పేర్ చేయడు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో అంత పరిశుద్ధుడు కూడా. ఆయన ఎంత పరిశుద్ధుడో ఆయన తీర్పులు అంత ఖచ్చితమైనవి. ఇశ్రాయేలీయులను కనాను దేశంలో ప్రవేశపెట్టడానికి కారణం ఏంటి? మొదటి కారణం వారి చెడుతనం అయితే, రెండో కారణం ఒకటి ఉంది. అదేంటంటే అబ్రహామా అని పిలిచినప్పుడు అబ్రహాము నేనున్నాను అన్నాడు. వెళ్తావా అంటే వెళ్తాను అన్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి అంతే. అబ్రహామును పిలిచిన సంగతి ఇక్కడ వ్రాయబడింది. బహుశా దేవుడు ఆ కాలంలో ఎంతమందిని పిలిచాడో, కానీ అబ్రహామే పలికాడు. అర్థమవుతుందండి? దేవుడు అందరినీ పిలుస్తూ ఉన్నాడు, కానీ అందరూ దేవుని మాటకు విధేయత చూపించటం లేదు. కానీ దేవుని మాటకు విధేయత చూపించే వారి ఎడల దేవుడు నమ్మకమైన వాడు. సో మొదటి కారణం వారి పాపం కారణమైతే, రెండో కారణం ఏంటంటే అబ్రహాము నా మాట విన్నాడు. అందుకే దేవుడు అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి ఇశ్రాయేలీయులను స్పేర్ చేస్తూ వచ్చాడు. వీరి యొక్క పాపాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ విషయాన్ని ముందే అబ్రహాముకి చెప్పాడండి. చూడండి, ఆదికాండంలో 15వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ దీనికి సంబంధించినటువంటి విషయాన్ని పూర్తిగా దేవుడు అబ్రహాముకి చెప్పేశాడు. 15వ అధ్యాయంలో 16వ వచనాన్ని గమనించండి. అమ్మోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు. అప్పటికి అబ్రహాం ఎక్కడున్నాడు? కనాను దేశంలోనికి వచ్చేసాడు. అక్కడే ఉన్నాడు. తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు అమోరీయులు, ద మెజారిటీ అమోరీయులు ఉన్నాడు అక్కడ. కనాను దేశంలో 7 రకాల జాతి ప్రజలను గురించి మాట్లాడతాడు. ఈ 7 రకాల జాతి ప్రజలు మేజర్ గ్రూప్స్ అన్నమాట కనాను దేశంలో. ఇంకా చాలామంది ఉన్నారు, కానీ వారు మేజర్ గ్రూప్స్. అందులో ఇదొక మేజర్ గ్రూప్. అమోరీయులు చాలా విస్తారంగా ఉన్నారు. అమోరీయులకు నేను తీర్పు తీర్చు దినమున ఇశ్రాయేలీయులను ఈ దేశంలోనికి ప్రవేశపెడతాను. అది దేవుని యొక్క ప్రణాళిక.
అమోరీయులకు నేను తీర్పు తీర్చటానికి నేను కనిపెడుతూ ఉన్నాను. ఎందుకు కనిపెడుతున్నాడంట? వారి అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు. వారు దేవుని మాట వినలేదు. ఫస్ట్ థింగ్, దేవుడు అబ్రహామును తీసుకొచ్చి వారి మధ్య పెట్టిన అసలు వారు దేవుణ్ణి లెక్క చేయలేదు. దేవుని గూర్చినటువంటి జ్ఞానం వారు పట్టించుకోలేదు. దేవుడు అమోరీయులను కనిపెడుతున్నాడు. కనిపెట్టి ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడు తెలుసా? 400 సంవత్సరాలు కనిపెట్టాడు. అబ్రహామా, నీ 4వ తరం వాళ్ళు ఇక్కడికి వస్తారు, అప్పటి వరకు నేను మీకు దేశం ఇవ్వను. మరి అప్పటి వరకు ఎక్కడుంటారు నా ప్రజలు? వారిని నేను పోషిస్తాను. ఐగుప్తులో ఉంటారు. ఐగుప్తులో 400 సంవత్సరాలు వారిని పోషించాడు అక్కడ దేవుడు. మంచి కరువు సమయంలో దేవుడు వారిని పోషించాడు. కానీ దేవుని ప్రజల విచిత్రం ఏంటంటే, ఎంతగా దేవుని సన్నిధి వారితో ఉన్నా, ఎంతగా దేవుడు వారిని పట్టించుకుంటూ ఉన్నా, ఎంతగా దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉన్నా, వారు దేవుని వైపుకి తిరిగినటువంటి వారు కారు. అది వారి యొక్క భయంకరమైన పరిస్థితి. సో దేవుడు అగ్ని అని చెప్పినప్పుడు మొదటిది దేవుని సన్నిధి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. రెండవది, ఇది దేవుని యొక్క పరిశుద్ధతకు సూచన. దేవుడు పరిశుద్ధుడు అని ఎప్పుడైతే చెప్పావో, దేవుడు అపరిశుద్ధతను సహించలేడు. తన తీర్పులు కృమ్మరిస్తాడు. యెషయా కూడా దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క మహిమ స్వరూపాన్ని చూశాడు. అక్కడ ప్రతిధ్వనిస్తూ ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆ మాట వినగానే యెషయా భయకంపితుడైపోయాడు, వణికిపోయాడు. వెంటనే ఏమన్నాడంటే, నేను అపవిత్రుడను, అపవిత్రమైన ప్రజల మధ్య నివాసం చేస్తున్నాను, అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడను. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో అప్పుడు దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే, బలిపీఠం మీద నుంచి నిప్పులు తీసుకువెళ్ళి అతనికి నోటికి తగిలించి, ఇప్పుడు నీవు పరిశుద్ధుడవు అన్నాడంట. అందుకని దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ సాష్టాంగపడి ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకోకుండా జీవించలేరు. బ్రతికి బట్ట కట్టలేరు. దేవుడు పరిశుద్ధుడు. ఈ జ్ఞానం మనకి నిరంతరం ఉండాలి. ఆయన సన్నిధిలోనికి వచ్చిన ప్రతిసారి ఈ జ్ఞానం ఉండాలి మనకి. దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలోనికి వెళ్తూ ఉన్నాను. పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు నాలోని పాపము దేవుని దృష్టిలో పడితే అది భయంకరం. అది భయంకరం. మోషే కూడా ఇదే మాట చెప్పాడు. దేవుని సన్నిధిని అనుభవించిన మోషే ఏమన్నాడంటే, నీ సన్నిధి కాంతిలో ఏం కనపడుతున్నాయంట? మా రహస్య పాపములు కనపడుతున్నాయి. 90వ కీర్తనలో చెప్పాడు ఆయన. నీ సన్నిధి కాంతిలో మా రహస్య పాపములు కనపడుతున్నాయి, మా లోపల దాగి ఉన్న పాపములు కనపడుతున్నాయి. అంటే ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి ఆ వ్యక్తికి పాప భీతి కలగాల, ప్రభు పాదాల మీద పడాల. అబ్రహాము చేసింది అదే. అందుకని దేవుడు అబ్రహాముని ఆశీర్వదించి అబ్రహాముకి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఇశ్రాయేలీయులను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడని. ఆయనకు ఒక సమయం ఉంది, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక చొప్పున దేవుడు చేస్తాడు తన కార్యాన్ని. మనం కంగారు పడాల్సిన పని లేదు. కనుక దేవుడు పక్షపాతి కాడు, పరిశుద్ధుడు. ఆయన పాపమును
పరిహరించేవాడు, పాపాన్ని సహించేవాడు కాడు. ఆయన పాపాన్ని సహించడు. గనుక ఆయన తీర్పు తీరుస్తాడు, న్యాయమైనటువంటి తీర్పు తీరుస్తాడు. మూడో విషయం, ఆయన పరిశుద్ధపరచు ప్రక్రియకు అగ్ని సూచన. పరిశుద్ధపరిచే ప్రక్రియ చూడండి, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దహించు అగ్ని అయిన దేవుడు పశ్చాత్తాపం లేనటువంటి వారిని దహించి వేస్తాడు. కానీ పశ్చాత్తాపడి తన యొక్క బిడ్డలుగా ఆయన సన్నిధిలోనికి వచ్చిన వారిని వారిలో ఉన్నటువంటి అపరిశుద్ధతను తొలగించే ప్రక్షాళన ప్రక్రియ అగ్ని వంటి శ్రమలు పంపించడం ద్వారా చేస్తాడంట. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవునికి అవిధేయులైనటువంటి వారికి దేవుడు దహించు అగ్నే కానీ దేవునికి విధేయులైనటువంటి వారికి ఆయన పరిశుద్ధపరచు అగ్ని, దహించే అగ్ని కాదు. ఇక్కడ దేని గురించి మాట్లాడాడు? ఇలస్ట్రేషన్ ఏంటంటే సువర్ణం గురించి మాట్లాడాడు, బంగారం గురించి మాట్లాడాడు. బంగారము అది కిలింబట్టినప్పుడు, లేక బంగారము శ్రేష్టమైనటువంటి బంగారంగా దాన్ని తీయాలనుకునేటప్పుడు దానిని అగ్నిలో వేస్తారంట. అగ్నిలో వేసినప్పుడు అందులో ఉన్నటువంటి మస్టంతా తొలగిపోయి శ్రేష్టమైన బంగారం మాత్రమే మిగులుతుంది. అంటే అగ్నికి కూడా తట్టుకొని నిలబడగలిగేటువంటిది బంగారం. కానీ అందులో కాలిపోయేది ఏంటి అంటే మస్టు, అపరిశుద్ధత. దేవుడి విశ్వాసి జీవితంలో ఆ పని చేస్తాడంట, ఆ పని చేస్తాడు. ఆయన దహించు అగ్ని. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా చూడండి. అవిశ్వాసి జీవితంలో పాపం కనబడితే ఒకలాగా, పరిశుద్ధుని జీవితంలో పాపం కనబడితే వీడి మనోడేలే పర్వాలేదులే అని అండ దేవుడు. పాపం పాపమే, పాపము పాపమే. పాస్ట్ గారైనా, నాయకులైన, సామాన్య విశ్వాసి అయినా, అవిశ్వాసి అయినా పాపము పాపమే దేవుని దృష్టిలో. దేవుడు మనల్ని సరిచేస్తాడు. దీన్నే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ శిక్ష అనేటువంటి మాటలు ఇలాంటి శ్రమ కలిగినటువంటి, శోధన కలిగినటువంటి పరిస్థితుల గుండా దేవుడి విశ్వాసులను పంపినప్పుడు విశ్వాసులు శ్రేష్టమైన అభ్యాసము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ అభ్యాసములో దేవుని యొక్క నీతిని, పరిశుద్ధతను వారు సంపాదించుకోవాలా. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కొరింథీ పత్రికలో కూడా దీన్ని ఇంకొంచెం స్పష్టంగా వివరించాడు. మొదటి పత్రికలో 3వ అధ్యాయం 11వ వచనం నుండి మనం గమనిస్తే అక్కడ ఈ విషయాలు కనబడుతున్నాయి. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. అనగా రక్షింపబడిన జీవితాలను గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి జీవితంలో యేసుక్రీస్తు అంగీకరించబడ్డాడో, ఎవరి జీవితంలో యేసుక్రీస్తుని వారు ప్రతిష్ఠించుకున్నారో వారి జీవితాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే ఇప్పుడు ఈ విషయాలన్నీ నీకు వర్తిస్తాయి.
ఎవడైనను అనగా రక్షింపబడిన వాడు ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినీడ్ల వాని వాని పని కనపడును. ఆ దినము దానిని తేటపరచును. అది ఏ దినము? అగ్ని చేత బయలుపరచబడు దినము. మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినడలా వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. దేవుడు మన జీవితాలని పరీక్షిస్తాడు, అగ్ని పరీక్షకు గురి చేస్తాడంట. దేవుని విధానం ఎలా ఉంటుందంటే, నీకు ఆశీర్వాదం ఇస్తాడు, నీకు వరం ఇస్తాడు, వరం ఇచ్చి దాన్ని పరీక్షిస్తాడు నీ జీవితంలో. అబ్రహాముకి ఆస్తినిచ్చి పరీక్షించాడు, యోబుకి ఆస్తినిచ్చి పరీక్షించాడు. పరీక్షలో నిలబడ్డారు వాళ్ళు. మరికొంతమందికి దేవుడు అధికారం ఇచ్చి పరీక్షించాడు, సౌలు, దావీదు లాంటి వారిని. ఎలాగనే దేవుడు మన యొక్క జీవితంలో రకరకాలైన తలాంతులనిచ్చి పరీక్షిస్తాడు. హౌ యు డూ. దేవుడు నీకు జీవితం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, ఇంకా అన్ని రకాలైనటువంటి భాగ్యాలు ఇచ్చాడు. వాటన్నిటితో నువ్వేం చేస్తావు? ప్రతి దానిని దేవుడు పరీక్షించి చూస్తాడు. పరీక్షించబడని జీవితం భూమి మీద జీవించటానికి అర్హమైనది కాదు అని ఎవరో ఒక వ్యక్తి చెప్పాడు. దేవుని సన్నిధిలో కూడా అంతే. దేవుని సన్నిధిలో దేవుడు ప్రతి విషయాన్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు నేర్చుకోవలసిన విషయాన్ని నేర్చుకున్నావా సరి, లేదంటే దేవుడు ఇంకా భయంకరమైనటువంటి పరీక్షకు మనల్ని గురి చేయొచ్చు. పరీక్షే గనక ఒకవేళ ఎవరికి రాకపోతే వాడు దుర్బీజుడంట, వాడు కుమారుడు కాడంట. పరీక్షలు వస్తేనే వాడు కుమారుడు. నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాను, దేవుడు నన్ను ఏమి శిక్షించట్లేదు అని ఎవరైనా అనుకున్నట్లయితే అసలు నువ్వు కుమారుడువో కాదు అది ముందు కన్ఫర్మ్ చేసుకో. నువ్వు దేవుని బిడ్డవేనా? దేవుడు దహించు అగ్ని, ఆయన పరీక్షిస్తాడు, విశ్వాసులను సహితం పరీక్షిస్తాడు. ఇశ్రాయేలీలు చూడండి, వారిని దేవుడు ఎంత ఆసక్తిగా ఐగుప్తులో నుండి తీసుకొచ్చాడో, ఎన్ని అద్భుతాలు చేశాడో. ఎర్ర సముద్రం దాటించాడు, మార్గం అంతా అద్భుతాలు చేశాడు, కనాను దేశంలోనికి ప్రవేశపెట్టాడు. కనాను దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత కూడా వారు దేవునికి అవిధేయులైనందుచేత వారిని అక్కడి నుంచి తరిమేశాడు. ఎవరిని తీసుకొచ్చాడో తెలుసా? అష్షూరీయులను తీసుకొచ్చాడు, బబులోనీయులను తీసుకొచ్చాడు. కల్దీలు వచ్చారు ఆ దేశంలోనికి. వీళ్ళు దేవుని ప్రజలై ఉన్నప్పటికీ కూడా ఆ వాగ్దాన దేశంలో ఉండలేకపోయారు. కారణం ఏంటి? మళ్ళా అదే పాపము. 70 సంవత్సరాలు కఠినమైనటువంటి చెరకు అప్పగించేశాడు దేవుడు. ఈ రోజు వరకు వారు తిరిగి తమ దేశానికి వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రపంచమంతా చెదిరిపోయి ఉన్నారు యూదులు. కారణం పాపం. సో దేవుడు ఈ విషయంలో అన్యుని ఒకలాగా, విశ్వాసిని ఒకలాగా ట్రీట్ చేయడు. పాపమే ఎవరు చేసినా. అందుకనే దేవుడు అగ్ని అని చెప్పినప్పుడు
ఆయన మన జీవితాలను పరీక్షించువాడు అని మనం తెలుసుకోవాలి. ఇక 4వది, ద లాస్ట్ వన్, ఇంకోటి ఉంది. అదేంటంటే, దేవుడు అగ్ని అని చెప్పినప్పుడు తన పని నిమిత్తము దేవుడు మనలను తన శక్తితో నింపుతాడు. హీ ఎంపవర్స్ అస్. దేవుడు మనలను శక్తితో నింపుతాడు. అపోస్తల కార్యముల గ్రంథంలో దీని గురించినటువంటి విషయం ఉంది. 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములు యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయుందురని వారితో చెప్పాను. ఇక్కడ దేవుడు వారికి వాగ్దానం చేసినదేంటి? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఈ శక్తి మిమ్ములను భూదిగంతాల వరకు సాక్షులుగా చేస్తుంది. ఇంతకీ ఆ శక్తి యొక్క వాగ్దానం ఎలా నెరవేరింది అని మనం చూస్తే 2వ అధ్యాయంలో 1వ వచనం నుంచి ఇలా ఉంది. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. ఒక ధ్వని నిండింది. 3వ వచనం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇది దేవుడు తన పని నిమిత్తం వారికి అనుగ్రహించిన శక్తి. ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఇట్ ఈస్ ఫైర్. అగ్ని జ్వాలలు వంటి నాలుకలు, అగ్ని జ్వాలల వంటి నాలుకలు వారికి ఎందుకు కనపడ్డాయి అంటే అందులో ఒక సూచన ఉంది. నాలికతో మనము పదాలు పలుకుతాం, మాటలు మాట్లాడతాం. అందుకని ఎవరైనా మాట్లాడకపోతే నీకు నోట్లో నాలిక ఉందా అని అడుగుతూ ఉంటారు. నాలుక నీకు భాష మాట్లాడేలాగానే చేస్తుంది. ఇదిగో దేవుని యొక్క పరిశుద్ధాత్మ వారందరి మీద అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కని మీద వ్రాలినప్పుడు వారు ఏం చేశారంటే వారు భాషలలో మాట్లాడారు. భాషలలో మాట్లాడి ఏం చేశారు? దేవుని గొప్ప కార్యములను వివరించారు, సువార్తను ప్రకటించారు. అక్కడ క్రింద వచనాల్లో మీరు చదివితే అక్కడ ఇంచుమించుగా 15 రకాల భాషలు మాట్లాడినటువంటి ప్రజలు అక్కడ కూడి ఉన్నారు. వీరు మాట్లాడుతూ ఉంటే ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి మాట్లాడుతూ ఉంటే వారందరూ కూడా వారి వారి స్వంత భాషలో ఆ సువార్త విన్నారు. ఇది దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తి. దీన్ని చాలామంది ఫిజికల్గా అర్థం చేసుకుంటారు, ఒక భౌతికమైన అగ్నిలాగా అర్థం చేసుకుంటారు, లేక ఏదో మనుషులను దహించేటువంటి అగ్నిలాగా అర్థం చేసుకుంటారు. కానీ ఈ అగ్ని ఏంటంటే తన యందు విశ్వాసముంచి తన పని కొరకు ఏర్పాటు చేయబడిన వ్యక్తులను దేవుడు తన శక్తి చేత నింపి ఆ పనిని నెరవేర్చుకుంటాడు. ఇక్కడ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక మీరు యోదయ సమరయ దేశములు ఎందంతటా, యూదయ గలిలయ సమరయ దేశములు ఎందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. గాడ్ ఎంపవర్స్ యూ విత్ హిస్ హోలీ ఫైర్. ఇక వీరికి భయం లేదు, ఇక వీరు రాజీ పడరు. ఇక వీరు ఎక్కడికి వెళ్ళినా దేవుని కొరకు బలమైనటువంటి సాక్షులుగా నిలబడతారు. బలమైనటువంటి సాక్షులు.
ప్రతి వారికి సువార్తను ప్రకటిస్తారు, ప్రతి వారికి దేవుని యొక్క గొప్ప కార్యాలను గురించి తెలియజేస్తారు. వీరి యొక్క జీవితం ఒక ఛాలెంజ్గా ఈ లోకంలో ప్రభువు కోసం నిలబడుతుంది. కాబట్టి నాలుకలుగా విభాగింపబడి వారి మీద కనపడినటువంటి ఆ అగ్ని జ్వాలలు దేవుడు చేసేటువంటి అద్భుతమైన కార్యానికి సూచన. ఆ నాలుకలు వారు మాట్లాడేటువంటి అన్య భాషలకు సూచన. వారు మాట్లాడారు. అప్పుడేం జరిగిందంటే అక్కడున్న వారందరూ కూడా వీరందరూ మన భాషలో మాట్లాడుతున్నారేంటి అనుకున్నారంట. చూడండి 11వ వచనం. క్రేతీయులు, అరబీలు మొదలైన వారు, దానికి ముందు ఇంకా చాలా చెప్పాడు. మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. కొందరు విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేమగునో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. దేవుని యొక్క ఆత్మ కార్యాలు అలా ఉంటాయి. దీని ఫలితం ఏంటో తెలుసా? దీని ఫలితం మనం 41వ వచనంలో చూస్తాం. 41వ వచనంలో ఏముంది? కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరందరూ పాప క్షమాపణ, వారి యొక్క పాప నిమిత్తం పశ్చాత్తాపపడి దేవుని యొక్క వాక్యం వారి యొక్క హృదయములను తాకినప్పుడు వారు పశ్చాత్తాపపడి యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి బాప్తిసం పొందారంట. దేవుడు దహించు అగ్ని అయిన దేవుడు నీ ద్వారా ఈ కార్యాన్ని చెయ్యాలని కోరుకుంటున్నాడు. మరి ఈ శక్తి మనం పొందుకోవాలి కదా. ఈ శక్తి మనకు అవసరం కదా. కాబట్టి మనం ఏం చేయాలంట? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూడండి. ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగంలో ఆఖరి వచనంలో ఇలా ఉంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28, 29 వచనాలు కలిపే ఉన్నాయి. అది మనం చూద్దాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవకృప కలిగి ఉందము. ఆ తర్వాత మాట, ఆ కృప కలిగి అంటే ఏ కృప? ముందు మాట్లాడాడు. ముందేమని మాట్లాడాడంటే, ఇదిగో మీరు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారో అది దేవుడు మీకు అనుగ్రహించిన కృప. మీరు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు గనక యేసు మిమ్ములను పవిత్రపరుస్తూ ఉన్నాడు, ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు. సో మనము యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని బట్టి ప్రక్షాళన చేయబడుతూ ఉండగా మనం ఎలా చేయాలంట? ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎందుకు? ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. వాట్ యు డూ? నీవు నేను ఏం చేస్తామో అది మనం తెలుసుకోవాలి. మన దేవుడు దహించు అగ్ని, కానీ ఆయన కృప కలిగిన వాడు గనక మనలను దహించక తన దగ్గరికి చేర్చుకున్నాడు గనక మనం గొప్పోలం అనుకోకూడదట. మన పరిస్థితి ఏంటో మనం తెలుసుకొని పశ్చాత్తాపపడాలంట. పశ్చాత్తాపపడితే దేవుడు మనలను పరిశుద్ధతలో ఇంకా 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 ఎదిగింప చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకములో మనము దేవుని కొరకు సాధనాలుగా ఉండటం కొరకు తన పరిశుద్ధాత్మ అగ్నితో నిన్ను నింపి వాడుకుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఆ కృప కలిగిన వారమై వినయ భయభక్తులతో దేవునికి
ప్రీతికరమైన సేవ చేయుదు. ఈ మాట అందరూ చెప్పండి. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఈ మాటల్లో ఉన్న ప్రతి విషయాన్ని మీరు గ్రహించాలా. ఆ కృప కలిగి, మళ్ళీ చెప్పండి, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ మాటలు మీరు కంఠస్థం పెట్టండి. కంఠస్థం పెట్టి మీ జీవితంలో జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మనం దేవునికి ప్రీతికరమైన సేవ చేసేవారిగా ఈ లోకంలో కొనసాగుతాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, నీవు దహించు అగ్నివి అని మాకు ప్రత్యక్షపరుచుకున్నావు. దేవా, నీ కృపా కార్యాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మా మధ్య నీవు సంచరించినప్పటికీ మమ్మును దహించక నీ కృపలో ఎదగటానికి విడిచిపెట్టావు. నీకు స్తోత్రాలు తండ్రి. కనుక నాయన, మేము నిన్ను మా జీవితంలో కలిగిన వారమై నిరంతరము పరిశుద్ధతలో ఎదుగుతూ నమ్మకమైన వారిగా ఉండటానికి మాకు సహాయం దయచేయండి. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేయగలిగి వారముగా మమ్మను బలపరుచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మమ్మను బలపరచండి ప్రభు. మాలో ఏ ఒక్కరు కూడా అగ్నికి ఆహుతైపోయే వారిగా ఉండకూడదు. అగ్నిలో నిలిచేవారిగా ఉండాలి. అట్టి స్థితిని మాకందరికీ కలుగు చేస్తావని నమ్ముతూ ఈ ప్రార్థన యేసు నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్.